సంక్రాంతిని పురస్కరించుకుని జలదంకిలో క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మునగాల తిరుమల రెడ్డి చింతలపాలెం గ్రామంలో ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన టోర్నమెంట్ నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ బోర్డును అభినందించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. మొదటి రోజు అన్నవరం క్రికెట్ టీంకు బీకే అగ్రహారం క్రికెట్ టీంకు మధ్య పోటీ ప్రారంభమైంది. ఇరు జట్లకు తిరుమల రెడ్డి ఆల్ ద బెస్ట్ చెప్పారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు యువత ఆటల పోటీల్లో రాణించాలని సూచించారు. ప్రతి యువకుడు స్వగ్రామానికి ఏదో ఒక విధంగా మేలు చేకూర్చాలని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు జలదంకి మండలంలోని చింతలపాలెం గ్రామంలో క్రికెట్ ఆట పోటీలు గొట్టిపాటి మరియు కాకర్ల పేర్ల మీద ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం జరగడం జరిగింది. ఆటలు అనేవి కేవలం చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే మనసుకు ఆహ్లాదకరం, అలాగే నాయకత్వాన్ని పెంపొందిస్తాయి, అలాగే పోటీతత్వాన్ని నేర్పిస్తాయి. ఎలా జీవితంలో ఎలా ఎదగాలనే దానికి, ఎటువంటి సిచ్యువేషన్లో అయినా మనం ముందుకు ఎలా వెళ్ళాలనే దానికి ప్రతి ఒక్కదానికి ఆటలు అనేది చాలా ఇంపార్టెంటు. అలాగే పండగ సందర్భంగా, సంక్రాంతి సందర్భంగా యువత ఎక్కడెక్కడ ఇప్పుడు దాకా జాబులు చేసుకుంటానో వివిధ టౌన్ల్లోనో సిటీల్లోనో ఉంటా ఈ పండగకి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరూ కలిసిమెలిసిపోయేలాగా. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనాథ్ రెడ్డి, జనసేన పీఓసీ కొట్టే వెంకటేశ్వర్లు, సొసైటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి ఇంకా బీజేపీ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.